హాయ్ గాయ్స్, వీడియో అప్లోడ్ చేయడానికి లేట్ అయ్యింది. ఫ్రెండ్స్తో టెంపుల్కి వెళ్దామని డిసైడ్ అయ్యా. ఏం టెంపుల్ అనేది మీరే చూసండి. 500 వై ఎక్క తర్వాత కూరంపాలెం దిగిన తర్వాత మన డెస్టినేషన్కి అయితే ఆటో 10 రూపీస్కే తీసుకొని వెళ్ళాడు. మన డెస్టినేషన్కి వచ్చేసాం. ఏంటి టెంపుల్ అనుకుంటున్నారా? వైజాగ్ టు ఫ్రమ్ 22 కిలోమీటర్స్లో డిస్టెన్స్లో ఉందని మీకు తెలుసా? మన చింతలు తీర్చే చింతామణి టెంపుల్, మన కోరికలు తీర్చే వినాయక టెంపుల్ అండి. ఇది చాలా ప్రత్యేకంగా, చాలా డీసెంట్గా ఉంది. వచ్చేటప్పుడే చూస్తున్నారు కదా, మొత్తం వనంలా ఉంది. చూడండి, క్రీపర్ ప్లాంట్స్ సరౌండింగ్ మొత్తం చాలా నీట్గా ఉంది. అలాగే 32 రకాల్లో వినాయకుడు, వాటి రూపాలు, ప్రత్యేకతలు ఆ శిల్పం కింద రాసి చెక్కారు. చూడడానికైతే వనం చాలా బాగుంది. స్టార్టింగ్లోనే గ్రీనరీ, ప్రతి రూపం చాలా ప్రత్యేకంగా ఉంది. వినాయకుడి టెంపుల్లా ఉంది. చింతామణి టెంపుల్ అంటేనే వినాయకుడి టెంపుల్. గుడికి అయితే గోపురానికి దగ్గరలో వచ్చేసాం. చూడడానికి అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. చూసారుగా ప్లాంట్స్తో ఎలా డెకరేట్ చేశారో, చుట్టూ ఉంది. ఏంటి అనుకుంటున్నారా? వినాయకుడు, శివుడు, పార్వతీదేవి ఈ 3 ఉంటాయి. ఫోన్ అయితే లోపలికి వెళ్ళలేదు. ఇక్కడ కొబ్బరికాయ కట్టి 18 రోజులు పూజ చేస్తే కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం అంట. అలాగే ప్రతి భక్తులు కొబ్బరికాయ కొట్టి ఇలా పూజ చేసుకుంటారు. సైలెంట్గా అయితే ఇక్కడ వరకు వీడియో తీసాను. లోపల అయితే వీడియో తీయడానికి అవ్వలేదు, ఫోన్ అలౌ లేదని చెప్పేశారు. మొత్తం దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వస్తే చుట్టూరు వనం చూస్తున్నారుగా, ఎంత బాగుందో. మా ఊళ్ళో అయితే ఫొటోస్ తీసుకోవడం స్టార్ట్ చేసేసారు 1 by 1. పక్కనే వనం ఉంది కదా, ఇది కూడా చూద్దామని వచ్చేసాం. చాలా బాగుంది గ్రీనరీగా. లోనికి ఎంటర్ అయిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే, ఇది రాశి ఫలానికి, ఏ రాశికి ఏ మొక్క పెంచితే, ఏ మొక్క పూజిస్తే మంచిది అనేది రాసి ఉంది. ప్రతి మెన్షన్ చేశారు, ప్రతి ప్లాంట్ కింద ఏంటి మొక్క అనేది. అలాగే కొన్ని దేవుళ్ళవి కూడా పెట్టారు. ఏంటి అనేది తెలుస్తుంది మనకి చూస్తే కింద. అలాగే ప్రతి మొక్క చాలా ప్రత్యేకంగా, ఎందుకంటే ప్రతిదీ మెడిసిన్ వాల్యూస్ ఉంటాయి. అలాగే మనం ఈ మంచి మొక్కల మధ్యలో తిరుగుతూ మంచి గాలి పీల్చుకోవడం కూడా హెల్త్కి చాలా మంచిది. అలాగే పాజిటివ్ ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది. మనం కూడా పీస్ఫుల్గా ఉంటుంది చుట్టుపక్కల. మీరు ఈ ప్లాంట్ని పూజిస్తే మీ రాశి ఫలానికి కొంచెం ఎనర్జీ అనేది వస్తుంది. అలాగే ఇక్కడ మెన్షన్ చేశారు బోర్డు మీద. మా వాళ్ళు అయితే చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు చింతమణి ఆలయానికి వచ్చి. అలాగే చుట్టూరు చూసారు కదా, చాలా బాగుంది పీస్ఫుల్గా ప్లేస్ అంతా. ఇక్కడ చూస్తుంటేనే మీకు తెలుస్తుంది కదా, మొత్తం టెంపుల్ మొత్తం గార్డెన్తో ఉంది. అలాగే ఇక్కడ అన్న సంతర్పణ కూడా జరుగుతుందంట. ఏ రోజు అనేది మాకు క్లారిటీ తెలీదు, కానీ జరుగుతుందంట. గోశాల అన్నీ ఉన్నాయి. చూడడానికి అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. నేను ఇంకా ఇది శిల్పంతో కింద డిబ్బీ కూడా ఉంది. ఇంకా ఆలయానికి ఎవరైనా డొనేట్ చేయాలంటే ఫోన్పే కూడా అంటించారు. ఇలా డొనేషన్స్ కూడా వస్తున్నాయి. ఇంకా ఈ పక్కన ప్లేస్ ఉంది, ఇది కూడా చూద్దామని చెప్పి విజిట్ చేద్దామని వచ్చేసాం. చూడడానికి చాలా బాగుంది, చూసేయండి. దర్శనం అయితే పీస్ఫుల్గా అయిపోయింది. లాస్ట్లోకి వచ్చిన తర్వాత ఈ డిఫరెంట్ వెరైటీ ఆఫ్ బనానా ప్లాంట్ని చూశాను. ఎప్పుడు మనకి గెలలు కింద వస్తాయి కదా, ఈ ప్లాంట్కి అయితే లీవ్స్ పైనుంచి వచ్చాయి. ఇది అడిగితే బనానా ప్లాంట్ అన్నారు. మీరు ఎప్పుడైనా ఇలాంటి ప్లాంట్ని చూస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏ వెరైటీ అనేది కూడా నాకు మెన్షన్ చేయండి. చాలా బాగుంది కదా, అలాంటి ప్లాంట్ని ఇప్పటికి వచ్చి నేను ఎప్పుడు చూడలేదు. ఈ టెంపుల్లో చూశాను. ఎవరికైనా పీస్ఫుల్ టెంపుల్ విజిట్ చేయాలంటే వన్ ఆఫ్ ద చింతామణి టెంపుల్ నేను చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో మోర్.